హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. వర్షం బాగా పడింది. వర్షానికి కాస్మోస్ ఫ్లవర్ అయితే ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఫుల్ వాటర్తో ఉన్నాయి. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ అయితే వర్షానికి త్వరగా రాలిపోయినాయి. ఈరోజు 7కి అలా రాలేవి, 6కే మొత్తం రాలిపోయినాయి. చాలా డెలికేట్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్. కొయ్యకుండా ఉంచితే సీడ్స్ వస్తాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ 2 డేస్కి వస్తుంది ఇంకో మొగ్గ. చెట్టు కూడా బాగా ఎదిగిద్ది. నేను మట్టిలో వేశాను కదా, సీడ్స్ పడి ఇంకొన్ని వచ్చినాయి. చుక్కమల్లి ప్లాంటు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజైతే చుక్కమల్లి ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. చుక్కలు చుక్కలుగా చాలా బాగుంటాయి. ఈరంతా వస్తాయి ఈ ఫ్లవర్స్ ఎనీడే. ప్రతిరోజు వస్తాయి. కొమ్మల ద్వారాగా పెంచుకోవచ్చు. ఇవి చిన్న చిన్న కుండీల్లో కూడా కొమ్మ పెట్టుకున్నా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయి. చుక్కమల్లి ఫ్లవర్స్ ఈరోజైతే కొన్ని కొమ్మలు తీసేసి లేతవైనా సరే ముదురువైనా సరే వేసుకోవచ్చు. ఒక కొమ్మ అయితే నేను చిన్న కుండీలో వేసేస్తున్నాను ఈరోజు. కొత్తగా మట్టి మార్చినప్పుడైతే ఏ కొమ్మ అయినా సరే రూట్స్ బాగా వెళ్తాయి. మట్టి లూజ్గా ఉంటుంది కదా. నిత్యమల్లి ఫ్లవర్స్ నిత్యం ఎనీడే ఇయర్ అంతా వస్తాయి. ఈ ఫ్లవర్స్ కూడా ఈరోజు కొన్ని సీడ్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇలా బాగా రెడీ అయినవి వేస్తే బాగా వస్తాయి. ఇవి రెడీ అయినవి చిన్న చిన్న కాయల్లాగా వచ్చి రెడీ అవుతాయి. ఇక్కడ కొన్ని చిక్కుడుకాయలు రెడీ అవుతున్నాయి. 2 కాయలు అయితే సీడ్స్ కుంచుకున్నాను. ఇప్పుడు కోసేస్తాను ఈరోజు. నెక్స్ట్ డే కొన్ని మిర్చి మందారం నెక్స్ట్ డే వస్తాయి ఫ్లవర్స్. చిన్న డబ్బాలో ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడైతే లీవ్స్ ఎందుకునో ఏదో పురుగు పడింది. ఈ లీవ్స్ అన్నీ తీసేసి ఎడంగా పడేస్తాను. ఇక్కడ ఒక కలర్ వచ్చినాయి. చెట్టు చిక్కుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చిన్న చిన్న డబ్బాల్లో కూడా వస్తాయి ఇవి. గోంగూర సీడ్స్ పడి వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. కిచెన్ వేస్ట్ ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఇంకొన్ని గుమ్మాలకి ఫ్లవర్స్ ఎండిపోయినవి, అవన్నీ లాగేశాను. ఈ టబ్ అంతా నింపేస్తాను. డైలీ వచ్చేవి కొన్ని వాటర్ జల్లేసి మట్టేసేస్తాను. ఈ సమ్మర్లో కిచెన్ వేస్ట్ బాగా రెడీ చేసుకోవచ్చు. దోమలు పురుగులు కూడా ఏం రావు. ఎండకి అలా వేసేసినా చాలు, ఊరికే ఎండిపోతాయి. కోకోపిట్ అలాంటివి కొనక్కర్లేదు కిచెన్ వేస్ట్ ఉంటే. కొన్ని వాటర్ జల్లేసాను లైట్గా. కొన్ని వాటర్ జల్లుతూ ఉంటే త్వరగా కంపోస్ట్ రెడీ అయ్యిద్ది. ఇక్కడైతే చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఫస్ట్ ముందు వచ్చిన ఫ్లవర్స్ కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. మిడిల్లోంచి చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. గింజల కోసం ఉంచుకున్నాను. చిన్న టబ్లో చాలా పెట్టాను మొక్కలు. పారిజాతం ఫ్లవర్స్. ఈ చెట్టు మొత్తం కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చింది స్టార్టింగ్. ఈ వర్షానికి అయితే ఈరోజు ఎర్లీగా కింద రాలిపోయినాయి చాలా వరకు. వాటర్తో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను ఈ ఫ్లవర్స్ తీసేటప్పుడు వర్షం పడుతూనే ఉంది లైట్గా. కాసేపటికే ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయింది. ఎండ వచ్చేసింది. వర్షం పడటం వల్ల తడితడిగా ఉన్నాయి. చాలా డెలికేట్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఈ వర్షానికి మొత్తం రాలిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, తీస్తున్నాను ఈ ఫ్లవర్స్ కూడా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి వైట్ కలర్, కోస్తున్నాను. ముద్ద శంఖ ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయి. ఇంక ఇప్పుడైతే చెట్టు కొంచెం ఖరాబ్ అయింది. ఆ సీడ్స్ ఉంచుకున్నాను, మళ్ళీ వేసేస్తాను. రోజెస్ లాగా చాలా బాగుంటాయి కలర్ఫుల్గా.
ఇక్కడ కొన్ని పింక్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ చిక్కుడుకాయలు వదిలేసాను కదా, సీడ్స్కి రెడీ అయినాయి కదా, అవి కోస్తున్నాను. 2 కాయలు ఉన్నాయి, బాగా రెడీ అయినాయి. చామంతి ప్లాంటు, ఆ ఫ్లవర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చామంతి మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్నవే పోయినాయి, కొమ్మలు పెడితేనే ఉన్నాయి. మంచిగా వచ్చింది చెట్టు. చిక్కుడుకాయలు, ఈ సీడ్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు, రెడీ అయినాయి బాగా. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇంకోటి 2 కాయలు. ఒక కాయ బాగా రెడీ అయింది, కొంచెం ఎండలో పెట్టుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను.